మన జోర్దార్ టాలెంట్ షోలో గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారితో ఉన్నాం. దివ్యమూర్తి గారి ఇంటర్వ్యూ ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు. రవితేజ్ అన్న గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారి గురించి చాలా చెప్తుండు, చాలా ఊరిస్తుండు. మరి దివ్యమూర్తి టాలెంట్ ఏంది మన జోర్దార్ టాలెంట్ షోలో? ఇంకా అసలు ఆయనకు మేధాశక్తి బాగుంది, జ్ఞాపక శక్తి బాగుంది, తెలంగాణ అపర మేధావి అన్నాడు. మరి ఏది అనుకుంటారా? ఆ వీడియో ఈ ఎపిసోడ్లో ఉంది, చూడండి. అసలు ఎలా చెప్తుండు, ఎంత అనాల్గరంగా చెప్తుండు, ఎంత ఫాస్ట్గా చెప్తుండు, ఎన్ని విషయాలను చెప్తుండు అనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో ఉంది. తప్పకుండా వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి ఈ యొక్క టాలెంట్ను మీరు అభినందించి మీ యొక్క అమూల్యమైన కామెంట్తో తనను ఎంకరేజ్ చేయాలి. ఇంకా ముందు ముందు ఉన్నత స్థాయిలో ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మరి అసలైన మేధాశక్తిని ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. మరి దివ్యమూర్తి గారు ఇప్పటిదాకా చాలా విషయాల గురించి చెప్పారు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు మీరు, ఆధ్యాత్మికం ఇచ్చారు, తర్వాత రాష్ట్రం గురించి ఇచ్చారు. రాష్ట్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాష్ట్రాల గురించి, ముఖ్యమంత్రుల గురించి, కేంద్ర పథకాల గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఇప్పుడు మనము ప్రపంచ స్థాయికి వెళ్ళిపోదాం. వరల్డ్ కప్పులో ఎన్నిసార్లు ఆడారు? ఎవరెవరికి ఎక్కువ వరల్డ్ కప్ వచ్చింది? వరల్డ్ కప్ 1975లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు 13 వరల్డ్ కప్లు జరిగాయి. 1975 మొట్టమొదటిగా జరిగిన ప్రదేశం, విజేత పరాజిత పేరు చెప్తున్నాను. 1975లో జరిగిన ప్రదేశం ఇంగ్లాండ్, విజేత వెస్టిండీస్, పరాజిత ఆస్ట్రేలియా. 1979 జరిగిన ప్రదేశం ఇంగ్లాండ్, విజేత వెస్టిండీస్, పరాజిత ఇంగ్లాండ్. 1983 జరిగిన ప్రదేశం ఇంగ్లాండ్, విజేత భారత్, పరాజిత వెస్టిండీస్. 1987 జరిగిన ప్రదేశం భారత్, విజేత ఆస్ట్రేలియా, పరాజిత ఇంగ్లాండ్. 1992 జరిగిన ప్రదేశం ఆస్ట్రేలియా, విజేత పాకిస్తాను, పరాజిత ఇంగ్లాండ్. 1996 జరిగిన ప్రదేశం పాకిస్తాను, విజేత శ్రీలంక, పరాజిత ఆస్ట్రేలియా. 1999 జరిగిన ప్రదేశం ఇంగ్లాండు, విజేత ఆస్ట్రేలియా, పరాజిత పాకిస్తాన్. 2003 జరిగిన ప్రదేశం దక్షిణాఫ్రికా, విజేత ఆస్ట్రేలియా, పరాజిత భారత్. 2007లో జరిగిన ప్రదేశం వెస్టిండీసు, విజేత ఆస్ట్రేలియా, పరాజిత శ్రీలంక. 2011 జరిగిన ప్రదేశం భారత్, శ్రీలంక, బంగ్లాదేశు, విజేత భారత్, పరాజిత శ్రీలంక. 2015 జరిగిన ప్రదేశం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, విజేత ఆస్ట్రేలియా, పరాజిత న్యూజిలాండ్. 2019 జరిగిన ప్రదేశం ఇంగ్లాండు, విజేత ఇంగ్లాండు, పరాజిత న్యూజిలాండ్. 2023 జరిగిన ప్రదేశం భారత్, విజేత ఆస్ట్రేలియా, పరాజిత భారత్. అంటే క్రికెట్ ప్రేక్షకులు చాలా మంది, అంటే మా క్లాస్మేట్, మా ఫ్రెండ్స్, మా ఊరు ఉంటారు కదా, మా ఊళ్ళో కబడ్డీ తర్వాత క్రికెట్ బాగా చూస్తారు, బాగా ఆడతారు పిల్లలు. వాళ్ళని అడిగితే కూడా ఇన్ని ముచ్చట్లు వెళ్తాయో తెలియదు, కొన్నే చెప్తారు. ఎందుకంటే మన దేశమే వాళ్ళ అభిమాన క్రీడాకారులే గుర్తుంచుకుంటారు తప్ప ప్రపంచ స్థాయిలో గుర్తుంచుకోరు. మీకు ఇన్ని అంశాలు గుర్తున్నాయంటే చాలా గ్రేట్, సూపర్. అసలు మెమోరీ వండర్. సూపర్ ఎక్సలెంట్. అసలు ఇక మీరు ఇంతగానో మెమొరీని సంపాదించి ఇన్ని ప్రపంచ స్థాయి విషయాల్ని గుర్తుపెట్టుకొని అవలీలంగా చెప్పగలుగుతారు కాబట్టి మీకు ఈ అవార్డు వచ్చింది. ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప అవార్డులు రావాలి, మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దివ్యమూర్తి గారు, మీరు ముందు ఇంకా పెద్ద పెద్ద అవార్డులు తీసుకోవాలి.
గిన్నీస్, దాని తర్వాత నోబెల్ ఆడదాకా పోవాలని మా ఆశ, మా ఆకాంక్ష. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలందరిది, ఒక నాది కాదు మీది కాదు, మీకున్న మేధాశక్తి అట్లాంటిది, అదే తీసుకెళ్తుంది మీరు ఇంకా సాధన చేస్తూ ఉంటే అని నేను ఆశిస్తున్నాను. దీంతో పాటు ఒక 200 రన్నులు చేసిన క్రీడాకారు క్రికెట్లో, అవును, వాళ్ళ పేర్లు ఒకసారి. ఇప్పటి వరకు వరల్డ్ కప్ మన వన్డే చరిత్రలోనే ఇప్పటి వరకు 11 మంది డబుల్ సెంచరీలు చేశారు. అందులో మొట్టమొదటి నేను చెప్తున్నాను, 2010లో మొట్టమొదటగా సచిన్ తెండూల్కర్ 200 పరుగులు సాధించాడు. అది మొదటి డబుల్ సెంచరీ. రెండవ డబుల్ సెంచరీ 2011లో వీరేంద్ర సెహవాగ్ సాధించాడు. అతను సాధించిన పరుగులు 219. మూడో డబుల్ సెంచరీ 2013లో రోహిత్ శర్మ సాధించాడు. అతను సాధించిన పరుగులు 209. నాలుగో డబుల్ సెంచరీ 2014లో రోహిత్ శర్మ సాధించాడు. అతను సాధించిన పరుగులు 264. ఐదో డబుల్ సెంచరీ 2015లో మార్టిన్ గుప్తిల్ సాధించాడు. అతను సాధించిన పరుగులు 237. ఆరో డబుల్ సెంచరీ 2015లో క్రిస్ గేల్ సాధించాడు. అతను సాధించిన పరుగులు 215. ఏడో డబుల్ సెంచరీ 2017లో రోహిత్ శర్మ సాధించాడు. అతను సాధించిన పరుగులు 208. ఎనిమిదో డబుల్ సెంచరీ 2018లో ఫఖర్ జమాన్ సాధించాడు. అతను సాధించిన పరుగులు 210. తొమ్మిదో డబుల్ సెంచరీ ఇషాన్ కిషన్ 2022లో సాధించాడు. అతను సాధించిన పరుగులు 210. 10వ డబుల్ సెంచరీ శుభం గిల్ 2023లో సాధించాడు. అతను సాధించిన పరుగులు 208. 11వ డబుల్ సెంచరీ 2023లో గ్లెన్ మ్యాక్స్వెల్ సాధించాడు. అతను సాధించిన పరుగులు 201. ఆ సమయంలో అతను నాట్అవుట్గా ఉన్నాడు. సూపర్ 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 ఎక్సలెంట్. అంటే క్రికెట్ ప్రేక్షకులు చాలామంది, అంటే మా క్లాస్మేట్, మా ఫ్రెండ్స్, మా ఊరు వాళ్ళు ఉంటారు కదా, మా ఊళ్ళో కబడ్డీ తర్వాత క్రికెట్ బాగా చూస్తారు, బాగా ఆడతారు పిల్లలు. వాళ్ళని అడిగితే కూడా ఇన్ని ముచ్చట్లు వెళ్తాయో తెలియదు. కొన్నే చెప్తారు, ఎందుకంటే మన దేశమే వాళ్ళ అభిమాన క్రీడాకారులే గుర్తుంచుకుంటారు తప్ప ప్రపంచ స్థాయిలో గుర్తుంచుకోరు. మీకు ఇన్ని అంశాలు గుర్తున్నాయంటే చాలా గ్రేట్, సూపర్, అసలు మెమోరీ వండర్. దీంతో పాటు రైల్వే వ్యవస్థ ఎప్పుడు ఏర్పడ్డది, దాన్ని ఎవరు కనిపెట్టారు? దీంతో పాటు రైల్వే వ్యవస్థ ఎప్పుడు ఏర్పడ్డది, దాన్ని ఎవరు కనిపెట్టారు? రైల్వే వ్యవస్థ మొట్టమొదటిగా రైలును కనుగొన్నది రిచర్డ్ ట్రెవితిక్ 1804 సంవత్సరంలో. మొట్టమొదట రైలు ప్రారంభించబడింది ప్రపంచంలో వచ్చేసరికి 1825 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు మొట్టమొదటిగా ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు మొట్టమొదటిగా రైలు ప్రారంభించబడింది. అదేవిధంగా దేశంలో చూసుకున్నట్టయితే 1853లో బొంబాయి నుండి థానే వరకు రైలు ప్రారంభించబడింది, నడిచింది. అది ఆ సంవత్సరం వచ్చేసి 1853 ఏప్రిల్ 16వ తేదీ నాడు. అప్పటి గవర్నర్ జనరల్ డల్హౌసీ చేతుల మీద దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 1862లో చిత్తూరు నుండి రేణిగుంట వరకు రైలు ప్రారంభించబడింది. అప్పుడు ఎంఎస్ఎం అనే సంస్థ మద్రాస్ సదరన్ మహారాష్ట్ర కంపెనీ వారు దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ రైల్వే వ్యవస్థలో 18 జోన్లు ఉన్నాయి. తూర్పు ఆ జోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను చెప్తున్నాను. వాటి ప్రధాన కార్యాలయాలు: తూర్పు రైల్వే కోల్కతా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ రైల్వే ముంబై, చర్చిగేటు. ఉత్తర రైల్వే న్యూఢిల్లీ. దక్షిణ రైల్వే చెన్నై, తమిళనాడు. ఆగ్నేయ రైల్వే కోల్కతా, పశ్చిమ బెంగాల్. వాయువ్య రైల్వే జైపూరు, రాజస్థాను. ఈశాన్య రైల్వే ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్. నైరుతి రైల్వే హుగ్లీ, కర్ణాటక. తూర్పు మధ్య రైల్వే హాజీపూర్, బీహార్. పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్, మధ్యప్రదేశ్. ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు, ఉత్తరప్రదేశ్. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు, తెలంగాణ. ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్, ఛత్తీస్గఢ్.
ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగాం గౌహతి అస్సాంలో. మధ్య రైల్వే ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్. తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్ ఒరిస్సా. కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే కోల్కతా. దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం. దీన్ని 2019 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు పీయూష్ గోయల్ ప్రారంభించారు. సూపర్ సూపర్ అండి. ఆ రైళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తాయి, వీటిని ఎప్పుడు స్థాపించారు, వీటిని ఎవరు ప్రారంభించారు, ఏ జోను, అసలు గుర్తు పెట్టుకొని ఇన్ని విషయాలు అంటే మీరు ఈ విశ్వం ద్వారా ఈ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంది నా ఆలోచన ప్రకారం. థ్యాంక్స్ అండి. అందుకే మీరు వచ్చారేమో. థ్యాంక్స్ అండి. అంతే కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంతే, ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణ మొత్తంలో చూస్తే ఎవరు లేరు కాబట్టి ఆ అవార్డు మీతోనే ప్రారంభమైంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. తెలంగాణ అపరమేధావి దివ్యమూర్తి గారు, గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారు, వారి ఇంటర్వ్యూని మనం చూస్తున్నాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ కామెంట్తో తనని ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి తనకు కావాల్సింది మీ ఎంకరేజ్మెంటు. మీ కామెంట్ల ద్వారా ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మన పండుగల గురించి ఒకసారి మన ప్రేక్షకులకు మన పండుగల గురించి కూడా చెప్పారు. మన భారతదేశంలో ముఖ్యమైన పండుగలు జాతరలు కొన్ని ఉన్నాయి. పండుగలు జాతరలు అందులో మొట్టమొదటి చూసుకో సంక్రాంతి ఎక్కడ చేస్తారంటే ఇది 4 రాష్ట్రాల్లో చేస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హోలీ ఉత్తర భారతదేశంలో చేస్తారు. దసరా మైసూర్లో బాగా చేస్తారు. దుర్గా పూజ కోల్కతాలో చేస్తారు. ఓనం పండగ కేరళలో బాగా చేస్తారు. గంగోరు ఉదయపూర్లో చేస్తారు. బైశాఖి పండగ సిక్కులు చేసుకునే పండగ, ఇది పంజాబ్లో చేస్తారు. కుంభమేళా జాతర, దీన్ని నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాదు జిల్లాలో చేస్తారు. రథయాత్ర పూరిలో చేస్తారు, ఒరిస్సాలో. అమర్నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్లో చేస్తారు. ఇవి ముఖ్యమైన జాతరలు. తర్వాత మేడారం, సమ్మక్క సారక్క ఇక్కడ మేడారంలో చేస్తారు. లింగమంతుల జాతర దురాజపల్లిలో చేస్తారు. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. అంటే పండుగల గురించి దేశవ్యాప్తంగా జరిగే పండుగలు, ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుగుతుంది, వాటి యొక్క పండుగ సందర్భాన్ని మన కళ్ళ ముంగట చూపించినట్టు అనిపించింది. చాలా సంతోషం దివ్యమూర్తి గారు. ప్రముఖుల సమాధులు వాటి గురించి మన ప్రేక్షకులకి మన వ్యూయర్స్కి తెలియజేయాలి. ప్రముఖుల సమాధులు చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ సమాధి పేరు శాంతివనం. గుల్జార్లాల్ నందా నారాయణ్ ఘాట్. లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్. ఇందిరాగాంధీ శక్తిస్థలు. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. రాజీవ్ గాంధీ వీరభూమి. పివి నరసింహరావు జ్ఞానభూమి. మహాత్మా గాంధీ రాజ్ఘాట్. అంబేద్కర్ చైత్రభూమి. జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్. బాబు జగ్జీవన్ రావు సమతాస్థల్. దేవీలాల్ సంఘర్ష స్థల్. కృష్ణకాంత్ నిగంబోధి ఘాట్. ఎన్టీ రామారావు బుద్ధ పూర్ణిమ. సూపర్ సూపర్. ప్రముఖుల సమాధులు అనగానే దాదాపు మన ప్రియమైన నాయకులు, మనకి ఇష్టమైన నాయకులే కొంతమందియే గుర్తుంటాయి. కానీ మీకు అందరి అసలు ఇక మనం అనుకున్నాడు కాదు మన షోలా. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులే తెలంగాణ అపరమేధావి దివ్యమూర్తి టాలెంట్ ఏంది, ఆయన మేధాశక్తి ఏందనేది వాళ్ళ కామెంట్ల ద్వారా చెప్తారు. మళ్ళీ ఆ కామెంట్లు అన్నీ కూడా మన ఇద్దరం వల్ల మీరు, ఎందుకంటే మీకు మెమరీ పవర్ బాగుంది కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మళ్ళీ చదువుదాం. ఓకే, ఖచ్చితంగా మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం దాన్ని కూడా తప్పకుండా. ఎందుకంటే ఆ రేంజ్లో మీకు కామెంట్లు వస్తాయి, అది పక్కా షూర్. ఖచ్చితంగా. ప్రముఖ బీచ్లు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మన భారతదేశంలో బీచ్లు వచ్చేసి కోలం బీచ్ కేరళలో ఉంది. మెరీనా బీచ్ చెన్నైలో ఉంది తమిళనాడులో. మైపాడు బీచ్ నెల్లూరులో ఉంది. ఓడరేవు బీచ్ చీరాల్లో ఉంది. సూర్యలంక బీచ్ బాపట్లలో ఉంది. మంగేనపూడి బీచ్ మచిలీపట్నంలో ఉంది. భీమిలి బీచ్ విశాఖపట్నం భీమిలిలో ఉంది.
యారాడ బీచ్ రుషికొండ బీచ్ విశాఖపట్నంలో ఉంది. రామకృష్ణ బీచ్ విశాఖపట్నంలో ఉంది. గోపాల్పూర్ బీచ్ ఒరిస్సాలో ఉంది. జుహూ బీచ్ ముంబైలో ఉంది. దేవకా బీచ్ డామన్లో ఉంది. నగావో బీచ్ డయ్యూలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మియామి బీచ్ అనేది అమెరికాలో ఉన్నటువంటి మియామి బీచ్ ప్రపంచంలోని అందాల పోటీలకు కూడా ప్రసిద్ధి. సూపర్ సూపర్ సూపర్. చాలా చాలా చక్కగా మనం అడిగిన దానికి ప్రతిదానికి ఓపికతో మనం తీసుకెళ్ళి చూపించినట్టు చెప్పడం కూడా అట్లా చెప్తుండు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మీ ముందుకు తీసుకొచ్చే చాలా వీడియోల్ని ఇంకా కూడా దివ్యమూర్తి ద్వారా చాలా వీడియోల్ని అప్లోడ్ చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. అందుకు కావాల్సింది మీ ప్రోత్సాహం మాకేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని షేర్ చేయడం, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను మన మేధావులను ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి కామెంట్ రాయడం వల్ల మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏం కావాలి, మోటివేషన్ వీడియో ఏది కావాలి దాని గురించి చెప్తాడు. బుక్స్ గురించి అయినా మీకు దేని గురించి అయినా ప్రపంచ స్థాయిలో మీరు ఏ అంశం గురించి అడగాలనుకున్న దివ్యమూర్తి గారికి కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన దానికి సమాధానం ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం, మాటిస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ మళ్ళీ మన ప్రేక్షకులు ఏది అడిగితే అది అందించడమే మన పని. ఇప్పుడు మనం ఉన్నది అందుకే, మీరు ఉన్నది అందుకే కదా, మీ మేధాశక్తిని ఈ విశ్వానికి ఇవ్వడానికి. అవునండి. ఈ తిథుల గురించి ఒకసారి మన ప్రేక్షకులకు. తిథులు 15 ఉన్నాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. సూపర్. అలాగే తెలుగు నెలలు 12 ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. రాశులు, నక్షత్రాలు రాశులు 12 ఉన్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అదేవిధంగా నక్షత్రాలు 27 ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరస్సు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సూపర్ సూపర్. మీకు ఏది కావాలంటే అది పంచాంగం గురించి కానీ, గ్రహాల గురించి కానీ, విద్య గురించి కానీ, ప్రపంచ వింతల గురించి కానీ ఏది కానీ అడిగిరంటే కంపల్సరీ కామెంట్ చేసిరంటే దాని తర్వాత మళ్ళీ టైం తీసుకొని, తన టైం కావాలి ఎందుకంటే తను బిజీ, ఇప్పుడు బాగా బిజీ షెడ్యూల్ అయిపోయింది, తన టైం తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తాం. అంతేగాండి. అంతే. ఉత్సవాలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, అవి 100 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి, 1000 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. అలా జరిగే ఉత్సవాల గురించి కూడా మన ప్రేక్షకులకి ఒకసారి తెలియజేయాలి. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను ఐరన్ జూబ్లీ ఉత్సవాలు అంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను టీన్ ఉత్సవాలు అంటారు. 10 ఏళ్ళకి ఒకసారి జరిగే ఉత్సవాలను క్రిస్టల్ ఉత్సవాలు అంటారు. 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను చిన్న ఉత్సవాలు అంటారు. 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంటారు. 30 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను పెరల్ ఉత్సవాలు అంటారు. 40 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను రూబీ ఉత్సవాలు అంటారు. 50 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అంటారు. 60 లేదా 65 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను డైమండ్ ఉత్సవాలు అంటారు. 70 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను ప్లాటినం ఉత్సవాలు అంటారు. 100 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలు అంటారు. 1000 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలను మిలీనియం ఉత్సవాలు అంటారు. సూపర్ సూపర్ అండి. విప్లవాత్మక పదాల గురించి ఒకసారి మనం విప్లవాత్మక పదాలు అంటే ఉదాహరణకి ఎన్నో పదాలు ఉన్నాయి. 6 లక్షల పదాలను చూడకుండా చెప్తాను, అందులో కొన్ని చెప్తున్నాను. ఉదాహరణకి హల్చల్ అనే పదం ఉంది, దాన్ని 10 రకాలు చెప్పుకోవచ్చు. హల్చల్, హడావిడి, హంగామా, హడలు పుట్టించడం, దడ పుట్టించడం, వీరంగం సృష్టించడం, గందరగోళం సృష్టించడం, సందడి నెలకొల్పడం, గోల చేయడం, అల్లరి చేయడం, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రహస్యం అనే పదం ఉందనుకోండి, దాన్ని 8 రకాలు చెప్పచ్చు. రహస్యం, దాపరికం, గుట్టు, లొసుగు, ఆంతర్యం, గోప్యం, దాచిపెట్టడం. సుమారుగా అనే పదం ఉందనుకోండి, దానికి కొన్ని రకాలు చెప్పచ్చు. సుమారుగా, దాదాపుగా, రమరమిగా, ఇంచుమించుగా. అదే అవలీలుగా ఉందనుకోండి, అవలీలుగా, అలవోకగా, సులభంగా, సున్నితంగా, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆసర అనే పదం ఉందనుకోండి, ఆసర,
భరోసా, ప్రోద్బలం, ప్రోత్సాహం, చేయూత, వెనుదటి ప్రోత్సహించడం, అండదండలు, సహాయ సహకారాలు, తోడ్పాటు, హామీ, మద్దతు, పూచి, బాష్ట. అదేవిధంగా ఆధ్వర్యంలో అనే పదం ఉందనుకోండి. ఆధ్వర్యంలో, నేతృత్వంలో, సారథ్యంలో, సమక్షంలో, స్వాధీనంలో, అధిష్టానంలో, ఐకమాండ్లో, చెప్చేతల్లో, కనసనల్లో, విషయంలో, కూనీలో, పరిపాలనలో, అధికారంలో. పలానా ఆయన విమర్శించారనే పదం ఉందనుకోండి. విమర్శించారు, ఆరోపణలు చేశారు, అనవసర వ్యాఖ్యలు చేశారు, కించపరిచారు, దూషించారు, అవమానించారు, నిందించారు, ధిక్కరించారు, తిరస్కరించారు, కొట్టిపారేశారు. అదేవిధంగా స్పష్టంగా అనే పదం ఉందనుకోండి. స్పష్టంగా, తేటతెల్లంగా, అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే శైలిలో, క్షుణ్ణంగా చెప్పడం, నొక్కి చెప్పడం, కొండబద్దలు కొట్టి చెప్పడం, పలుగుద్ది చెప్పడం, రూఢికి చెప్పడం, ప్రస్ఫుటంగా చెప్పడం. అదే వైఖరి అనే పదం ఉందనుకోండి. వైఖరి, ధోరణి, ఆహాభావం, నేపథ్యం, తీరు, కోణం, ఈ విధంగా అనేక పదాలు ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఈ విప్లవాత్మక పదాలని అనేక పదాలుగా చెప్పుకోవచ్చు అన్నారు కదా. ఒకటి పూర్తి స్థాయి అంటే ఎన్ని ఉంటాయండి ఇవి? ఒక 6 లక్షల పదాలు. ఈ 6 లక్షల పదాలని చేయాలి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టింది. తను టైం ఇస్తే కనుక తప్పకుండా వాటన్నింటినీ తన ద్వారా చెప్పించి మళ్ళీ అది ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా చేద్దాం. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలిసే సమాజానికి, పిల్లలకి, ప్రజలకు అందరూ తెలియాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే విద్యను నేను ఒక్కని దాచిపెట్టుకుంటే నేను ఒక్కనే అభివృద్ధి అవుతాను, స్వార్థవది. అట్లా కాకుండా అనేక మంది నన్ను స్ఫూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగా తీసుకొని విద్యావంతులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడాలనేది నా ఉద్దేశం. ఓకే సార్. దివ్యమూర్తి గారు, కొన్ని సూక్తులు, ఎందుకంటే దాన్ని కూడా మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఇవి ఇన్నుండయి ఎన్నో ఉంటాయని. అందుకనే వాటన్నింటినీ సపరేట్గా వీడియోలు చేసి మళ్ళీ మీరు ఇచ్చిన టైంను బట్టి మళ్ళీ మన ప్రేక్షకులకు అందజేద్దాం. ఓకే. వాళ్ళ కామెంట్ల ద్వారా కూడా మనం చెప్తారు. మనకి ఇప్పుడు ఏదైతే ఆపినమో దాన్ని అన్న కంటిన్యూ చెప్పి అంటారు. అంతే. వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కొన్ని సూక్తులు, ఉదాహరణకి జీవితం అనేది ఉందనుకోండి. జీవితం మీద కొన్ని సూక్తులు ఉన్నాయి. జీవితం అనేది ఒక గొప్ప విశ్వవిద్యాలయం లాంటిది. అంటే ఇందులో నేర్చుకోగలంత నేర్చుకోవచ్చు. మన యూనివర్సిటీలో ఎన్ని రకాల కోర్సులు అయితే ఉంటాయో, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, ఎంటెక్, పాలిటెక్నిక్, డిగ్రీ, నీట్, పిహెచ్డీ, డబుల్ పిహెచ్డీ, ఎంఈడీ, బీఈడీ, డీడీ, ఇన్ని కోర్సులు ఏ విధంగా అయితే ఉంటాయో, అదేవిధంగా జీవితంలో కూడా అన్ని రకాల పాకురాళ్ళు, అన్ని రకాల జారుడుమెట్లు, అన్ని రకాల అవమానాలు, అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల పొగడ్తలు, అన్ని రకాలుగా ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఏదో రకంగా ఎదుర్కొని ముందుకు పోవాలి. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. జీవితం అంటేనే సమస్యల నిలయం. జీవితం అనేది ప్రతి వారికి ఒక అపూర్వ వరం లాంటిది. దాన్ని చరితార్థం చేసుకోవాలి. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యం ఇచ్చిన ఆయుధం లేదు. జీవితానికి మంచి పునాది క్రమశిక్షణ, అది విద్యాలయంలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. ఉదాహరణకి కష్టం ఉందనుకోండి, దాన్ని 10 రకాలు చెప్పుకోవచ్చు. కష్టాల ఫలితాలు అత్యంత మధురం. బాధ అనే అనుభవం నుండి మనుషులు బలమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు. రాపులు లేనిదే రత్నం ప్రకాశించదు. కష్టాలు తట్టుకోలేని మానవుడు ముందుకెళ్ళలేడు. కృషితో నాసి దుర్భిక్షం. మన నిరంతర శ్రమం చూసి ఓటమి కూడా పారిపోద్ది. మన గొప్పవాడు కాడడానికి ఆరాటపడితే సరిపోతే శ్రమించాలి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కష్టే ఫలి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమయం ఉందనుకోండి. చేజారిన ఒక నిమిషాన్ని భూమిపైన ఉన్న సిరి సంపదలు ఏవి తిరిగి చేకూర్చలేవు. డబ్బు పోతే కొద్దిగా పోగొట్టుకున్నట్లు, కాలం సమయం కోల్పోతే పూర్తిగా పోగొట్టుకున్నట్లు. పోయిన అవకాశం రాదు, పోయిన కాలం రాదు, వదిలిన మాట రాదు, వదులుకున్న బాణం రావు. అమూల్యమైన కాలాన్ని సాధకం చేసుకోవడమే నీ జన్మ రహస్యం. అదేవిధంగా నిజాతి ఉందనుకోండి. నిజాతి గురించి చెప్పుకుంటే నిజాతిని మించిన సంపద లేదు. నిజాయితీ గల స్నేహితులు ఉంటే ఆ స్నేహితులు 100 మంది బంధువులతో సమానం. మనిషిలోని మంచి పట్టుదల, నీతి, నిజాయితీలు ఆ మనిషిని ఉన్నత స్థానానికి చేర్చగలవు. అదేవిధంగా ధైర్యం చూసుకున్నట్టయితే జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆయుధం లేదు. మనం ఈ లోకంలో ధైర్యంగా ఉంటేనే మనం కూడా మన కుటుంబం కూడా ఈ లోకంలో ధైర్యంగా ఉండగలుగుతుంది. భయపడే మనస్తత్వం గల వారికి ప్రమాదం ఎప్పుడు వచ్చే ఉంటుంది. పోరాడితే పోయేదే ముందు బానిస సంఖ్యల నుండి విముక్తి తప్ప. అదేవిధంగా అనుభవం గురించి చూసుకుంటే అనుమానం ఇచ్చిన అథారిటీ లేదు, అనుమానం ఇచ్చిన గురువు లేడు. అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం అసలు జ్ఞానం. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. అనుభవం అనేది ప్రతిరోజు నేర్పే పాఠం లాంటిది. పవిత్రమైన స్థలంలోని ప్రమిదలా వెలుగుతుంది, అనుభవాలకు పొందిన మగమేమో. అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం అసలు జ్ఞానం అనమాట. అంటే అనుభవం ద్వారా కుంగిపోకూడదు. అనుభవం ఉన్నోళ్ళు దేనికి కుంగిపోరు, అనుభవం దేనికి బాధపడరు, అనుభవం దేనికి ఇబ్బంది పడరు, అనుభవం వాళ్ళు దేనికి భయభ్రాంతులకి గురి కాదనమాట. అనుభవం యొక్క గొప్పతనం అలాంటిది. అదేవిధంగా ఆలోచన చూసుకున్నట్టయితే ఆలోచన అనేది అమృతతో సమానం. ఆలోచన లేని మనిషి అన్ని విధాల పతనం అవుతాడు. 4 రకాలుగా ఆలోచించి మంచిది చెడేని తెలుసుకొని నిర్ణయించుకొని ముందడిగాలి. మనకు ఆలోచించి నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతాం. అదేవిధంగా ఓపిక చూసుకున్నట్టయితే ఓపిక చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం తీయగా మధురంగా ఉంటుంది. ఓర్పు అనేది అన్నిటికీ మూలం. గుడ్డు పొదిగినప్పుడే పిల్లకు బయటకు వస్తుంది, అన్ని సందర్భాల్లో రాదు. అది బయటకు వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏడ్చేవాడికి నవ్వే రోజు వస్తుంది, నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే.
అదేవిధంగా తృప్తి గురించి చూసుకున్నట్టయితే తృప్తికి మించిన ఐశ్వర్యం మరొకట్లేదు, సంతృప్తికి మించిన సంపద లేదు. లేని దానికి అన్నదానికి ఆరాటపడకుండా ఉన్నదాంతో శాంతి పొందాలి. ఉన్నంతలో సర్దుబాటు మనస్తత్వం కలవాడే జీవితంలో బహుని ఏర్పడి. అదేవిధంగా మనసు చూసుకున్నట్టయితే మంచి మనసు అనేది అందులేని సంపదల కంటే విలువైనది. మనసు ఉంటే మార్గం ఉంది. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. మనసు ఒకసారి చెబుతుంది, మనసులో ఉన్న బాధ ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. మనసు అలసిపోతే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎన్నో విషయాలు. సూపర్. ఇది ఆపేది కాదు, ఆపతరం లేనిది. మధ్యలో ఆపుదామన్నా కూడా ఆపలేనంత ప్రవాహంతో పోతుంది. అందుకే నేను ఏమీ మాట్లాడకుండా అలా వింటూ ఉండిపోయా. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాల్ని, ప్రపంచంలోని ప్రతి ఒక్క విషయాన్ని, మీకు ఏది కావాలంటే ఆ విషయాన్ని మీ ముందుకు తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలు, మేము తప్పకుండా ఆ వీడియోను మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి దాని గురించి వీడియో చేసి అప్లోడ్ చేస్తాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. ఈ అవకాశం నాకు కల్పించి మన ఛానల్ ద్వారా తన ఇంటర్వ్యూని ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూని ఇచ్చిన, తన అమూల్య సమయాన్ని మన ఛానల్కి ఇచ్చిన ఖమ్మం జిల్లా వాసి, మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ అపర మేధావి గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారికి మరోసారి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. మీ మేధాశక్తికి, మీ జ్ఞాపక శక్తికి. అమ్మో, అది మామూలు ముచ్చట కాదు, ఇది ఒడిసేది కాదు. ఇంకా ఉంటుంది, మరో ఎపిసోడ్ ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేస్తాం, కొనసాగిస్తాం. మరో ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తూనే ఉండండి మన జోర్దార్ టాలెంట్ షోని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులను మాకు తెలియజేయండి. మీ ప్రాంతంలో ఉన్న ఇలాంటి ప్రతిభావంతుల్ని, డిఫరెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళని మాకు తెలియజేయండి. వారి కళా ప్రతిభను కూడా చిత్రీకరించి ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. ఈ జోర్దార్ టాలెంట్ షో ఛానల్లో నా మాటలు, నా ప్రతిభని అనేక మందికి కనపరచడానికి, తెలియపరచడానికి నాకు అవకాశం ఇచ్చిన రవితేజ అన్నగారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు కూడా ఈ ఛానల్ని ఆదరించి, అభివృద్ధి చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మోటివేషనల్ విషయాలు కానీ, ఇంకా ఎన్నో కొన్ని మంచి మంచి విషయాలు, నాలెడ్జ్ విషయాలు మీకు తెలియపరచడానికి నేను ఈ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో మీకు ఇవ్వడానికి, ఈ విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వీడియోలు తీయడానికి రవితేజ అన్నగారు సిద్ధంగా ఉన్నారు. ఈ జోర్దార్ టాలెంట్ షో ద్వారా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నాం? మనం పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది కదా, ఏ మెటీరియల్ మనం అందించాలని అనుకుంటున్నామో ఆ మెటీరియల్ ఇప్పుడు అసలైన మెటీరియల్ మీ ముందుకు వస్తుంది. మన దివ్యమూర్తి గారి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి, మిస్ కాకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక ఉంటుందంటే రేంజే ఉంటుంది. ఇక మీరే అంటారు, ఈ సార్ని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఈ అన్నని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఈ తమ్ముడిని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏమని అడుగుతూ తప్పకుండా ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద దివ్యమూర్తి గారి పేరుతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఉంటుంది అంటే మామూలుగా అదిగా తెలంగాణ అపర మేధావి దివ్యమూర్తి అంటే ఏందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? అంతవరకు ఒక చిన్న టీ బ్రేక్. చాలాసేపటి నుంచి మనకు చాలా మెటీరియల్ ఇచ్చింది కాబట్టి మనం కూడా సారికి ఒక ఛాయ్ తాగిద్దాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. అప్పటిదాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీ ప్రాంతంలో ఉన్న కళల గురించి, డిఫరెంట్ టాలెంట్ గురించి మాకు తెలియజేయండి. వాటిని కూడా మన దివ్యమూర్తి వీడియోలాగా చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించమని కోరుచున్నా. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరి ఒక్కసారి జోర్దార్ టాలెంట్ ఛానల్ ద్వారా మీకు, ఈ ఛానల్కు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛానల్ను ఆదరించి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి, అనేక మందికి విస్తరింపజేసి, ఈ యొక్క వీడియోలో అభివృద్ధిలో మీరు కూడా భాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి ఈ ప్రాంతం కళాకారులను 10 ప్రాంతాలకు తెలిసేలా చేయాలని మిమ్మల్ని
మన ఛానల్ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామా తల్లి సేవలు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.